వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రాబబిలిటీ ఈ చాప్టర్కి సంబంధించి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ చాప్టర్లో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, మనకి లాస్ట్ ఒక 5 ఇయర్స్గా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఏంటి, అర్థమైంది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అర్థమైందా. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేద్దాం వన్ బై వన్. సో జాగ్రత్తగా వినండి. ఇవన్నీ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్స్లో వచ్చే క్వశ్చన్స్ కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతి పాయింట్ అర్థమైందా, స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. సో ఇందులో ఫస్ట్ మనకి ప్రాబబిలిటీ అనగానే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎడిసన్ థియరం. అర్థమైందా. సో థియరం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ థియరంను బేస్ చేసిన కొన్ని సమ్స్ ఉంటాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థియరం నేర్చుకుందాం. థియరం వస్తే దీని మీద కొన్ని సమ్స్ ఉంటాయి, అవి కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో ఎడిసన్ థియరం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో. ఈ థియరం వస్తే ఇంకా మీ దీంట్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఈ థియరం బేస్ చేసుకుని, అవి కూడా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. సో ఫస్ట్ థియరం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడంటే మీకు స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిసన్ థియరం ఆన్ ప్రాబబిలిటీ అని క్వశ్చన్ ఇస్తాడు. సో దీన్ని ఫస్ట్ మనం స్టేట్మెంట్ రాయాలి. ఓకే. సో స్టేట్మెంట్ రాసి తర్వాత మనం ప్రూఫ్ రాయాలి. సో స్టేట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ ఏంటి అని అంటే ఇఫ్ E1, E2 are any two events of a random experiment and P is a probability function. So first one, E1, E2 are any two events of a random experiment. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ తీసుకోండి. ఓకే. సో ఆ కాయిన్ మనం టాస్ చేస్తే అయితే హెడ్ పడుతుంది లేదా టేల్ పడుతుంది కదా. సో హెడ్ పడడానికి ప్రాబిలిటీ ఎంత మొత్తం అంటే కాయిన్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 2 ఫేసెస్ ఉంటాయి. ఓకే. సో హెడ్ ఎన్నిసార్లు పడుతుంది, ఒకసారి పడుతుంది. సో అదేమవుతుంది 1/2. హెడ్ పడే ప్రాబిలిటీ ఎంత 1/2, టేల్ పడే ప్రాబిలిటీ ఎంత 1/2. అదేవిధంగా మీరు హెడ్ పడింది అనుకోండి, దాన్ని ఒక ఈవెంట్ అనుకోండి. ఓకే. టెయిల్ పడింది అనుకోండి, అది ఒక ఈక్వెంట్. ఈ ప్రాసెస్ ఉంది చూసారు, ఈ ప్రాసెస్ని మనం ఎక్స్పెరిమెంట్ అంటాం. ఓకే. సో ఫస్ట్ మనం E1 హెడ్ అనేది ఒక ఈవెంట్ అనుకున్నాం కదా. సో దాన్ని E1 అనుకుంటే, టెయిల్ అనేది ఒక ఈవెంట్, దాన్ని E2 అనుకుంటే, వీటిని మనం టాస్ చేస్తాం కదా. సో ఈ ప్రాసెస్ని ఏమంటాం, ఎక్స్పెరిమెంట్. అది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కాయిన్. దీనికి E1, E2 ఆర్ 2 ఈవెంట్స్ చెప్పినాం కదా, హెడ్ టెయిల్ అని 2 ఈవెంట్స్. ఆ చేసే ఏదైతే ప్రాసెస్ ఉందో అదేంటి మనకి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకే. ఎక్స్పెరిమెంట్ అయితే P ఈజ్ ఏ ప్రాబబిలిటీ ఫంక్షన్. అయితే మనకు చూపించాల్సింది ఇది. P ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. సో ఇది మనకు ఆన్సర్ రావాలి. ఓకే. ఇప్పుడు చూడండి, దీన్ని మనం 2 కేసెస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ప్రూఫ్, కేస్ 1. ఓకే. సో కేస్ 1లో మనం ఏం తీసుకోవాలి, E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్. ఓకే. సో దీని ఏమనుకుంటారు, నల్ సెట్ మనం దేనికి ఈక్వల్ చేయొచ్చు. P ఆఫ్ నల్ సెట్ అంటే 0 రాసుకోవచ్చు. మీకు ఎక్కడైతే 0 కనిపిస్తుందో ఆ 0 ఎక్కడైనా మీకు కనిపిస్తే P ఆఫ్ నల్ సెట్ అని. సో నల్ సెట్ కనిపిస్తే ఆ ప్లేస్లో 0 రాసుకోవచ్చు. ఓకే. ఈ ఫస్ట్ మనం ఏమనుకున్నాం, కేస్ 1 E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్. ఇలా ఉంచండి. మనకి ఫస్ట్ మనం ఏది చూపించాలి, ఇది చూపించాలి. అంటే ఏంటి, P ఆఫ్ E1 యూనియన్ E2. P ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు ఇంకా వచ్చారు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2. ఓకే. సో దీని P ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ 0 అనుకున్నా. ఓకే. సో మిగతా మ్యాసేజ్ రాసుకుంటాం. 0 అంటే నేను ఏమని చెప్పాను మీకు, నల్ సెట్ అని చెప్పా కదా. సో P ప్లేస్లో నల్ సెట్ 0 ప్లేస్లో నల్ సెట్ రాసుకుంటారు. ఇప్పుడు చూడండి, మీరు నల్ సెట్ అంటే మీకు ఫస్ట్లో ఏం చెప్పాను, E1 ఇంటర్సెక్షన్ E2. ఓకే. దీని వాల్యూ ఇదే కదా, E1 ఇంటర్సెక్షన్ E2. సో ఇన్ ప్లేస్ ఆఫ్ నల్ సెట్ యూ కెన్ రైట్ దిస్ వాల్యూ E1 ఇంటర్సెక్షన్ E2. ఇప్పుడు మిగతా చూడండి, యాస్టీస్గా ఇది రాసుకోండి. P ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ నల్ సెట్ ప్లేస్లో ఏంటి, E1 ఇంటర్సెక్షన్ E2. ఇది P ఆఫ్ నల్ సెట్, చెప్పండి మీకు 0 ప్లేస్లో P ఆఫ్ నల్ సెట్ తీసుకోవాలి. ఓకే. ఇది P ఆఫ్ నల్ సెట్. సో P ఆఫ్ నల్ సెట్ అంటే ఏంటి, E1 ఇంటర్సెక్షన్ E2. ఇదే మన క్వశ్చన్ అడిగాడు చూడండి. P ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2
మైనస్ పి ఆఫ్ ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 ఇదని అడిగాడు. సో ఇది కేస్ 1. కేస్ 2 చేయండి. కేస్ 2 కూడా సాల్వ్ చేయాలి. ఓకే, సో కేస్ 2లో మనకి ఏంటి, ఇక్కడ ఏమైంది, మనకి ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్. మరి ఇక్కడ నాట్ ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్. ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 నాట్ ఈక్వల్ టు నల్ సెట్. ఇక్కడ మీరు కేస్ 2 ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు రెండు ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఈ రెండు ఫార్ములాస్ C1 యూనియన్ ఈ2 అంటే ఏంటో తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఈ2 అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఈ1 యూనియన్ ఈ2 ఇది ఎలా తీసుకున్నానంటే చూడండి, ఇది ఈ2, ఓకే, ఇది ఈ1, అర్థమైంది కదా. సో ఈ మధ్యలో ఉన్న పాయింట్ చూసారు, ఇది ఏముంది అండ్ నాకేం కావాలి, ఈ1 యూనియన్ ఈ2 కావాలి. ఓకే, సో ఈ డాట్స్ని ఏమనుకుంటాం, ఈ2 మైనస్ ఈ1 ఇది పక్కన పెట్టండి. ఓకే, సో నాకేంటి ఈ1 యూనియన్ ఈ2 అంటే ఈ1లో ఈ2 ఆఫ్ ఉంది కదా, అంటే ఇది ఈ2 ఇది కదా. సో ఈ1 ఈ2 అంటే ఈ1 యూనియన్ ఈ2 అవుతుంది. ఈ1 యూనియన్ ఈ2 అంటే ఏంటి, ఈ1 యూనియన్ దీన్ని మొత్తం ఏమనుకున్నాం మనం, దీన్ని ఏమని చెప్పండి మీకు, ఈ2 మైనస్ ఈ1 అంటే ఇది ఏమవుతుంది, ఈ1 యూనియన్ ఈ2 మైనస్ ఈ1, ఈ1 యూనియన్ ఈ2 మైనస్ ఈ1, అర్థమైంది కదా. సో ఫస్ట్ సపోజ్ ఇట్ నుంచి తీసిరండి, ఈ2 కావాలనుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ2లో మనకి ఈ1 ఎంత ఉంది, ఆఫ్ ఉంది కదా, ఇది అంటే ఏంటి, ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 యూనియన్ ఇదేంటిది, ఈ2 మైనస్ ఈ1, అర్థమైంది కదా. సో ఈ రెండు ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఏంటి, ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 నాట్ ఈక్వల్ టు నల్ సెట్. ఎలా ఉంచండి, ఫస్ట్ ఫార్ములా తీసుకోండి. ఫస్ట్ ఈ1 యూనియన్ ఈ2 ఈజ్ ఈక్వల్ టు ఈ1 యూనియన్ ఈ2 మైనస్ ఈ1, ఫస్ట్ ఫార్ములా తీసుకున్నాం కదా. సో ఇది ప్రాబబిలిటీతో డివైడ్ చేయండి, పి ఆఫ్ ఈ1 యూనియన్ ఈ2 పి ఆఫ్ ఈ1 యూనియన్ ఈ2 మైనస్ ఈ1. ప్రాబబిలిటీతో డివైడ్ చేసేటప్పుడు అక్కడ యూనియన్ ఉంటే ఇది ప్లస్ కింద చేంజ్ అవుతుంది, దీని కింద ప్లస్ కింద చేంజ్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ప్రాబబిలిటీతో డివైడ్ చేసేటప్పుడు యూనియన్ ఉందనుకోండి ప్లస్ కింద చేంజ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఏ బార్ ఉందనుకోండి, ఓకే ఇవి నెక్స్ట్ చూద్దాం, అంటే ఏ కాంప్లిమెంట్ ఉందనుకోండి ఏ బార్ కింద చేంజ్ అవుతుంది. ఫర్ సపోజ్ యూనియన్ బార్ ఉందనుకోండి ఇది ఇంటర్సెక్షన్ అయిపోద్ది, అర్థమైందా. సో ఇలా కొన్ని ఉన్నాయి, ఇవి నెక్స్ట్ టైమ్స్లో యూజ్ అవుతాయి. ఓకే, సో అప్పుడు మాట్లాడుకుందాం. ఇది చూడండి, మనం ప్రాబబిలిటీతో డివైడ్ చేసేటప్పుడు యూనియన్ ఉంటే ఏం చెప్పాను మీకు, ప్లస్ కింద చేంజ్ అవుతుంది. సో పి ఆఫ్ ఈ1 యూనియన్ ఈ2 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ1 ఇదొక ప్రాబబిలిటీ ప్లస్ పి ఆఫ్ ఈ2 మైనస్ ఈ1. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నా, అర్థమవుతుంది కదా ఇక్కడ వరకు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫార్ములా ఏంటి, ఈ2 ఈజ్ ఈక్వల్ టు ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 యూనియన్ ఈ2 మైనస్ ఈ1. ఓకే, సో సెకండ్ ఫార్ములా తీసుకోండి, ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు దీనికి కూడా ప్రాబబిలిటీ డివైడ్ చేయండి, పి ఆఫ్ ఈ2 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 యూనియన్ ఇంకేముంది ఈ2 మైనస్ ఈ1. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేస్తాం, ఈ పితో రెండు డివైడ్ చేస్తాం, అంటే అప్పుడు ఏమైపోతుంది, ఇది ప్లస్ అయిపోద్ది. సో పి ఆఫ్ ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 ప్లస్ పి ఆఫ్ ఈ2 మైనస్ ఈ1 వస్తుంది. ఇదిగోండి, అర్థమైందా, సేమ్ స్టెప్ రాసుకున్నాం. పి ఆఫ్ ఈ2 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 ప్లస్ పి ఆఫ్ ఈ2 ఇంటర్సెక్షన్ ఈ1, అదవుతుంది కదా. సో ఇప్పుడు నేను చేశాను చూడండి, పి ఆఫ్ ఈ2 నాకేం కావాలి, పి ఆఫ్ ఈ2 మైనస్ ఈ1 వాల్యూ కావాలి. సో దీన్ని ఇక్కడ ఉంచేయండి, ఈ టర్మ్ ఏదైతే ఉందో దీని లోపలికి తీసుకురండి, అప్పుడు ప్లస్ టర్మ్ వస్తే ఏమైపోద్ది, మైనస్ అయిపోద్ది కదా. సో పి ఆఫ్ ఈ2 మైనస్ పి ఆఫ్ ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ2 మైనస్ ఈ1. ఇప్పుడు పి ఆఫ్ ఈ2 మైనస్ ఈ1 అంటే ఏంటి, ఈ వాల్యూ కదా, ఇదే కదా మనకు వచ్చింది, ఈ వాల్యూని వచ్చింది. సో ఈక్వేషన్ 2లో ఈ వాల్యూని ప్లేస్లో దీని యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 2 ఒకసారి చూడండి, వెయిట్ ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1 ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో
మీకు E2 మైనస్ E1 వాల్యూ వచ్చింది. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం ఈక్వేషన్ మొత్తం. ఓకే, కానీ E2 మైనస్ E1 ఈ ప్లేస్లో దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. సో దీని ప్లేస్లో దీని వాల్యూ రాయండి సరిపోతుంది. మీదంతా యాజ్ ఇట్ ఈజ్. P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. ఇదని మనకు వచ్చింది చూడండి. P of E2 minus P of E1 intersection E2. ఇది ఏ ప్లేస్ రాసాం? P of E2 minus E1 దీని ప్లేస్లో దీని ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. అర్థమైందా? సో క్వశ్చన్ ఇదేనా మన ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి ఇది అదేనా ఇక్కడ ఉంది చూడండి. P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. ఎడిషన్ థియరం చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు ఈ ఫార్ములాస్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ వస్తే ఈజీగా వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఇది ఎడిషన్ థియరం. ఓకే, ఈజీగా ఉంది కదా నాన్న. ఓకే, ఇది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు వచ్చే క్వశ్చన్ ఎగ్జామినేషన్స్లో గుర్తుపెట్టుకోండి. అర్థం అవ్వకపోతే ఒకటికి రెండు సార్లు మళ్ళీ చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, వీడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, పీడిఎఫ్స్, హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఇవన్నీ కూడా మీకు యాప్లో ప్రొవైడ్ చేసాం. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి DMT క్లాసెస్ అని సెర్చ్ చేస్తే యాప్ వస్తుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో యాప్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, పీడిఎఫ్స్, మీకు ఇంటర్మీడియట్కి సంబంధించిన ప్రతిదీ కూడా మీకు యాప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎటువంటి అమౌంట్ పే చేసిన అవసరం లేదు. యాప్లో మీకు ఫ్రీగా పీడిఎఫ్స్, క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, స్క్రాల్లో కూడా మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇది ఎడిషన్ థియరం అర్థమైంది కదా. ఓకే, సో దీనిపైన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ వస్తుంది చూడండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్స్లో వచ్చే క్వశ్చన్ లాస్ట్ ఒక 6 ఇయర్స్లో మ్యాక్సిమం 4 ఇయర్స్ ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చింది. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఈ ఎడిషన్ థియరం ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు ఈ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేసేస్తారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. క్వశ్చన్ ఏంటి? ABC ఆర్ 3 హార్సెస్. ఎన్ని? 3. ABC అని ఒక 3 గుర్రాలు ఉన్నాయంట. ఏ రేస్, the probability of A to win the race is twice that of B and the probability of B is twice that of C and what is the probability of A, B and C to win the race? A, B, C అని 3 గుర్రాలు ఉన్నాయి. సో అయితే ఏ అనే గుర్రం విన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత, B అనే గుర్రం విన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత, C అనే గుర్రం విన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగాడు. ఓకే, ఈ క్వశ్చన్ డెడ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్ చాలా పెద్ద ఉంది, ఇందులో ఈక్వేషన్స్ లేవు, పాయింట్స్ లేవు, ఎలా సాల్వ్ చేయాలో అనుకోవద్దు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చెప్తా చూడండి. ఫస్ట్ మనకి ఏం చెప్పాము? గుర్రాల పేర్లో ఉండదు కానీ వాటిని ABC అనుకోమన్నాడు. ఓకే, పేర్లో ఉండదు కానీ ABC అనుకున్నాం. మీకు ఏమైనా పేర్లు తెలిస్తే పెట్టుకోండి, పర్వాలేదు. సో ABC ఫస్ట్ అదే రాయ్. గివెన్ ABC ఆర్ 3 హార్సెస్ ఇన్ ఏ రేస్. ఓకే, సో ABC అని 3 హార్సెస్, 3 గుర్రాలు ఇచ్చాడు. నెక్స్ట్ ఇందులో నేను ఫస్ట్ దాన్ని P of A, సెకండ్ దాన్ని P of B, థర్డ్ దాన్ని P of C అనుకున్నా. ఆర్ దేర్ ప్రాబబిలిటీస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఇన్ ఏ రేస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ A అంటే P of A ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ అంటే 2 దట్ ఆఫ్ వెయిట్ రేస్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ P of B, దట్ ఆఫ్ B అంటే P of B. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అదేందా క్వశ్చన్లోనే ఉంది ఈక్వేషన్. ఈక్వేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు అంతే. నెక్స్ట్ సెకండ్ది ద ప్రాబిలిటీ ఆఫ్ B అంటే P of B ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఇంకోటి చూడు, ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ దట్ ఆఫ్ C. ట్వైస్ అంటే 2, C అంటే P of C. దీని ఈక్వేషన్ నెంబర్ 2. అర్థమైందా? ఓకే, మరి నెక్స్ట్ ఏం చేసాం ఇప్పుడు చూడండి. ఈజీ క్వశ్చన్ ఇది. రెస్పెక్ట్ టు ఏం చేసాం? సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ అంటే అన్ని ప్లస్, సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1 తెలుసు కదా మీకు. సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే అన్ని ప్లస్ చేసి 1కి ఈక్వల్ చేయాలి. ఓకే, సో ఇదేంటి? P of A ప్లస్ P of B ప్లస్ P of C ఈజ్ ఈక్వల్ టు 1. P of A ప్లస్ P of B ప్లస్ P of C ఈజ్ ఈక్వల్ టు 1 అన్న. ఇప్పుడు చూడండి P of A అంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ చేసాం చూడండి. P of A మనకి ఎంత వచ్చింది? 2 into P of B వచ్చింది. సో ఇన్ ప్లేస్ ఆఫ్ P of A యూ కెన్ రైట్ దిస్ వాల్యూ 2P of B.
ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి ఇజ్ ఈక్వల్ టు 1కి ఈక్వల్ చేయాలని చెప్పాను కదా. సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి 2 పి ఆఫ్ బి అంటే ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, అంటే మొత్తం కలిపి 2 ఒకటి కలిపితే అంత 3. సో 3 పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి ఇజ్ ఈక్వల్ టు 1. ఈజీ ఉంది కదా, చాలా ఈజీ. ఫస్ట్ అంటే స్టార్టింగ్లో మనకి ఎలా చేయాలో తెలిస్తే సమ్ మొత్తం ఈజీగా చేసేయవచ్చు. ఓకే చూడండి, ఇప్పుడు 3 ఇది ఎలా ఉంచండి. పి ఆఫ్ బి అంటే మేము ఫైండ్ అవుట్ చేస్తాం ఏంటి, 2 ఇంటూ పి ఆఫ్ సి. 3 పి ఆఫ్ బి అంటే 2 ఇంటూ పి ఆఫ్ సి సరిపోయిందా, ప్లస్ పి ఆఫ్ సి ఇజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి 3 ఇంటూ 2 6 పి ఆఫ్ సి సీన్ అనేది ప్లస్ పి ఆఫ్ సి ఇజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి 6 పి ఆఫ్ సి అండ్ ఇక్కడ ఒక పి ఆఫ్ సి ఉంది, అంటే అది 6 ప్లస్ 1 7. సో 7 పి ఆఫ్ సి ఇజ్ ఈక్వల్ టు 1. కానీ నాకు 7 వాల్యూ అవసరం లేదు, పి ఆఫ్ సి కావాలి. ఓకే, సో పి ఆఫ్ సి ఇజ్ ఈక్వల్ టు 7 వెళ్తే ఏమవుతుంది, 1/7 అవుతుంది. ఎంత వచ్చింది మనకి, 1/7. ప్రాబిలిటీ ఆఫ్ సి అనే గుర్రం విన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత, 1/7. సో సి అనే గుర్రం విన్ అవ్వడానికి ప్రాబిలిటీ 1/7. అంటే మనం ఏం చేయాలి, పి ఆఫ్ సి ఎక్కడ ఉంది, రెండు ఈక్వేషన్లో 2 ఉంది, సో సెకండ్ ఈక్వేషన్లో ఉంది. సో ఈ సి 2 ఇంటూ పి ఆఫ్ సి ఉంది కదా, సో ఇక్కడ పి ఆఫ్ సి ప్లేస్లో దానికి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయు, అప్పుడు బి అనే గుర్రం విన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంతో తెలుస్తుంది. ఇదిగోండి ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈ 1/7 తీసుకెళ్ళి ఇది ఈక్వేషన్ నెంబర్ 2, ఇదేనా, ఓకే సరిపోయింది. ఇక్కడ సి ప్లేస్లో మనం ఏం చేస్తాం, దానికి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం 1/7. సో పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2/7. అంటే పి ఆఫ్ బి అనే గుర్రం విన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంతన్నా, 2/7. సి అనే గుర్రం విన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత, 1/7. మరి ఏ అనే గుర్రం విన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత, అది కూడా తెలుసుకోవాలి. అది కూడా అడిగాడు, ఏబిసి గుర్రాలని అడిగాడు. 2 గుర్రాలు చేసేసి లాస్ట్లో ఏ వదిలేవద్దు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు, ఇండియన్స్ పి ఆఫ్ బి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ పి ఆఫ్ బి ఉందా, పి ఆఫ్ సి ఉందా, పి ఆఫ్ బి ఉంది. సో పి ఆఫ్ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, సి వాల్యూ కదా, సి ఉంది కాబట్టి సి చేసాం. ఇక్కడ పి ఆఫ్ బి వాల్యూ ఉంది, సో ఇక్కడ పి ఆఫ్ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇదిగోండి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈ 2/7 తీసుకెళ్ళి పి ఆఫ్ బి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసా. ఇదిగోండి పి ఆఫ్ బి ప్లేస్లో 2 ఇంటూ పి ఆఫ్ బి ప్లేస్లో 2/7 ఎంత అవుతుంది, 4/7. అంటే ఏ అనే గుర్రం విన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత, 4/7. బి అనే గుర్రం విన్ అవ్వడానికి ప్రాబిలిటీ 2/7. సి అనే గుర్రం విన్ అవ్వడానికి ప్రాబిలిటీ 1/7. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. చాలా ఈజీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీకు 4 లైన్లు ఇచ్చేసరికి ఏదో పెద్ద థియరీ క్వశ్చన్ అని చాలామంది దీన్ని సాల్వ్ చేయట్లేదు. చాలా ఈజీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 4 మార్క్స్కి ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. 4 మార్క్స్ కోవడానికి ఎంత అయితే అవకాశం ఉందో మీ లక్ బట్ 7 మార్క్స్ కూడా అంత అవకాశం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ ఆల్సో. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఇది కూడా. అర్థమైందా, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. సో దీన్ని ఇప్పుడు చూడండి, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 ఈవెంట్స్, మనం స్టార్టింగ్లో చెప్పాను మీకు, కాయిన్ ఎగ్జాంపుల్గా తీసుకొని. ఓకే, సో ఆ విధంగా ఏమన్నాడు అయితే, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 0.65 అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0.15 అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ బి ఆఫ్ బి కాంప్లిమెంట్ అన్నాడు. పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అన్నాడు. అయితే దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, సో మీకు చూడగానే తెలిసిపోద్ది. ఫస్ట్ ఏం చేస్తాం, మనకి ఏదైతే క్వశ్చన్ ఉందో క్వశ్చన్ ఇచ్చిన పాయింట్స్ రాసుకో. ఫస్ట్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అందించారు 0.65. ఇక్కడ మరి సొంతగా తెలివితేటలు ఉపయోగించద్దు, ఉన్నట్టు రాసుకోండి సరిపోద్ది. అండ్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0.15. ఓకే, సో ఇప్పుడు ఇంకే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దేని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ బి ఆఫ్ సి కాంప్లిమెంట్ అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ తెలియాలి. సో ఫర్ సపోజ్ ఏ కాంప్లిమెంట్, సో ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి అసలు తెలుస్తాను కదా, ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ తెలిస్తే. సో ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే చూడండి, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 యాక్చువల్గా కదా.
సో దీంట్లో నాకేం కావాలి, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ కావాలనుకోండి, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ కావాలనుకోండి, అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, ఇటు వెళ్ళిపోతుంది. అప్పుడు ప్లస్ వాల్యూ వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది, తెలుసు కదా మీకు. అప్పుడు 1 మైనస్ పి ఆఫ్ ఏ అవుతుంది కదా. సో ఫర్ సపోజ్ నాకు పి ఆఫ్ ఏ వాల్యూ కావాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అవుతుంది కదా. సో నాకు ఇక్కడ ఏం కావాలి, ఏ కాంప్లిమెంట్ కావాలి. ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి, 1 మైనస్ పి ఆఫ్ ఏ ఏంటంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటన్నా 1 మైనస్ పి ఆఫ్ ఏ. ఇదే విధంగా మీకు బి కావాలంటే ఏమవుతుంది, 1 మైనస్ పి ఆఫ్ బి, అంతే. ఆ విధంగా తీసుకున్నాం, అంతే, సింపుల్. అర్థమైంది కదా, సింపుల్ స్టెప్స్, చాలా ఈజీ క్వశ్చన్స్. అర్థమైందా, ఫార్ములాస్ వస్తే సరిపోద్ది. ఏంది ఏ కాంప్లిమెంట్ 1 మైనస్ పి ఆఫ్ ఏలా ఎలా మారిందో తెలిసింది కదా. సో అదేవిధంగా బి కాంప్లిమెంట్ ఇది ఏమవుతుంది, పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఏమవుతుంది, 1 మైనస్ పి ఆఫ్ బి అవుతుంది. ఓకే, మీకు ఒకవేళ ఏ కాంప్లిమెంట్ కాకుండా ఏ కావాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అవుతుంది. ఏ కూడా బి కావాలనుకోండి, 1 మైనస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అవుతుంది. బట్ నీకు ఏ కాంప్లిమెంట్ కావాలి, ఏ కాంప్లిమెంట్ కావాలి, కాబట్టి 1 మైనస్ పి ఆఫ్ ఏ అయింది. ఓకే, సో ఇప్పుడు 1 ప్లస్ 1 2 మైనస్ కామన్ తీసా, నాకేం మిగిలింది, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అనే టర్మ్ మిగిలింది. సో ఇప్పుడు 2 మైనస్, ఇప్పుడు చూడండి, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము అని అంటే ఎడిసన్ థియరం చెప్పుకున్నాం. సో ఎడిసన్ థియరంలో ఏమవుతుంది, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అంటే గుర్తుపెట్టుకోండి, పి ఆఫ్ ఏ యూనియన్ బి. ఓకే, పి ఆఫ్ ఏ యూనియన్ బి. ఇప్పుడు చూడండి, పి ఆఫ్ ఏ ఎడిసన్ థియరం ప్రకారం మనకి ఇదేమవుతుంది, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అవుతుంది, అంతేనా. సారీ, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అవుతుంది, అంతేనా. సరిపోయిందా, చూడండి, సరిపోయిందా. పి ఆఫ్ ఏ యూనియన్ బి, పి ఆఫ్ ఏ యూనియన్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. యూనియన్ కాదు, ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. అర్థమైంది కదా చెప్పేది. ఇది ఏంటి, ఎడిసన్ థియరం ప్రకారం మనకి ఏమైంది, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి కావాలి. సో ఈ టర్మ్ ఇక్కడ ఎక్స్ట్రా ఉంది, సో దీన్ని తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది, పి ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది దేనికి ఈక్వల్, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బికి ఈక్వల్ కదా. సో పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లేస్లో వాటికి వాల్యూ రాసుకోవచ్చా లేదా, రాసుకోవచ్చు. గుడ్. ఇప్పుడు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, పి ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అర్థమైంది కదా ఈ స్టెప్ ఏ విధంగా వచ్చిందో, సింపుల్. ఫార్ములాస్ వస్తే సరిపోతుంది. అందుకే మీకు స్టార్టింగ్ ఎడిసన్ థియరం చెప్పాను, వాటి ఒక సమ్స్ ఉన్నాయని ఫస్ట్ స్టార్టింగ్ ఎడిసన్ థియరం చెప్పాను. ఎడిసన్ థియరం వస్తే చాలు, ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, 2 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు, పి ఆఫ్ ఏ యూనియన్ బి 0.65 అదే రాస్తాం, ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 0.15. ఇప్పుడు చూడండి, ఈ రెండు ప్లస్ చేయండి, 0.65 0.15 ప్లస్ చేయమన్నా, 5 + 5 10 0 1 6 7 8 అంతేనా. 0.80 2 ఉంది కదా. సో 2 మైనస్ 0.80. మరి ఈ రెండింటిని సాల్వ్ చేయండి, ఎంత వస్తుంది ఆన్సర్, మైనస్ చేయండి ఈ రెండింటిని. 2.00 ఇది ఎంత అవుతుంది, 0.80 అంతేనా. 0 10 - 8 2 10 - 8 ఎంత 1 ఉంటుంది. సో 1.20 అర్థమైందా, 1.20 రైట్. మనకి ఎంత వచ్చింది, 1.20 ఇస్ ద ఆన్సర్. సో ఒకసారి ఇప్పుడు చేస్తా చూడండి. ఫస్ట్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఇచ్చాడు, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చాడు, ఆ రెండింటిని తీసుకున్నాం. ఓకే, నాకు ఏ ఫైన్ అవుట్ చేయమన్నాడు, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అన్నాడు. సో కాంప్లిమెంట్ ఎలా ఫైన్ అవుట్ చేస్తాం ఆల్రెడీ చెప్పా కదా. సో వినకపోతే మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. నాకు పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ కావాలంటే పి ఆఫ్ ఏ అసలు ఏ కాంప్లిమెంట్ అంటే దీన్ని ఎలా చేస్తారు, పి ఆఫ్ ఏ ప్లస్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో నాకు పి ఆఫ్ ఏ కావాలనుకోండి,
అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అవుతుంది. ఫర్ నాకు పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ కావాలనుకోండి అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ పి ఆఫ్ ఏ అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు ఏ కాంప్లిమెంట్ అన్నాడు అంటే ఏంటి 1 మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ కావాలనుకుంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్. ఓకే సింపుల్ అంతే. ఈ విధంగా చేసాం. అప్పుడు నాకు ఎంత వస్తుంది 1 మైనస్ పి ఆఫ్ ఏ ప్లస్ 1 మైనస్ పి ఆఫ్ బి. ఏకి చేస్తే ఏ వస్తుంది బీకి చేస్తే బి వస్తుంది అంతే. ఇప్పుడు ఇదేంటి ఇందులో 1 + 1 2 మైనస్ కామన్ తీస్తే మిగిలిన టర్మ్స్ ఇవి రైట్. ఇప్పుడు 2 మైనస్ ఇదేంటి ఎడిసన్ థియరం ప్రకారం ఫార్ములా పి ఆఫ్ ఏ యూనియన్ బి. ఓకే అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే ఫార్ములా యూజ్ చేయి. అప్పుడు నాకు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి కావాలి అంటే మిగిలిన ఏ ఇంటర్సెక్షన్ బి రేట్ తీసుకొచ్చి -5 వస్తే ప్లస్ అయిపోద్ది అప్పుడు నీకు వచ్చిన టర్మ్ ఇది. ఓకే సో ఇప్పుడు చూడండి ఏ యూనియన్ బి అంటే 0.65 ఇది ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 0.15 రెండు ప్లస్ చేయి 0.80 వస్తుంది. ఈ రెండింటి మైనస్ చేయి 0.20. అర్థమైందా సింపుల్. ఈ విధంగా చేయాలి. మీకు ఇచ్చిన క్వశ్చన్ని ఏ విధంగా స్టార్టింగ్లో ఫస్ట్ నీకు ఎలాగైతే పర్ఫెక్ట్గా రాస్తావో అలా నీకు ఆల్రెడీ ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ నీ ఇక్కడ స్టార్టింగ్లో రాయడంలో ఏమైనా మిస్టేక్ చేసావా పోతుంది. ఫార్ములాస్ రాలేదా మార్క్స్ పోతాయి. సింపుల్. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నాడు. ఏ ఈవెంట్స్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. డిపెండెంట్ ఈవెంట్స్ అంటే అవి వేరు. ఇండిపెండెంట్ ఈవెంట్స్ విత్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0.2 పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0.5 అయితే నాకేం ఫైన్ వచ్చేయమన్నాడు పి ఆఫ్ ఏ బై బి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ ఎడిసన్ థియరం ఆ తర్వాత ఒక క్వశ్చన్ చెప్పాను కదా. సో ఈ 3 క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే సో 3 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? 3 స్టార్ మీకు ఇష్టమైతే 5 స్టార్ రాసుకోండి. ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చూడండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి చూడండి. ఫస్ట్ టైం ఇచ్చాడు పి ఆఫ్ ఏ బై బి, సెకండ్ పి ఆఫ్ బి బై ఏ, థర్డ్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఫోర్త్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. ఓకే దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇందాకలో ఏం చేస్తాం ఇప్పుడు అదే చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో పి ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు 0.2, పి ఆఫ్ బి ఎంత ఇచ్చాడు 0.5. నేను ఫైండ్ అవుట్ చేయాలి పి ఆఫ్ ఏ బై బి కావాలి. ఏం కావాలి? పి ఆఫ్ ఏ బై బి. సో పి ఆఫ్ ఏ బై బి ఏ విధంగా సాల్వ్ చేస్తాం చూడండి. పి ఆఫ్ ఏ బై బి దీన్ని ఏమనుకోవచ్చు పి ఆఫ్ ఏ యూనియన్ బి బై బి అనుకోవచ్చా? సో మీకు చెప్పా ప్రాబబిలిటీతో ఇంటూ చేసేటప్పుడు డివైడ్ చేసేటప్పుడు మీకు ఏమని చెప్పండి, యూనియన్ ఉంటే ఏమైనా ఎలా చేంజ్ అవుతుంది, ఇంటర్సెక్షన్ చేంజ్ అవుతుంది. బట్ నేను ఇప్పుడు ఏం చేస్తాను పీతో రెండింటి చేంజ్ చేసుకుంటా. అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి బై పి ఆఫ్ బి. పి ఆఫ్ బి క్యాన్సిల్ అయితే మీకు ఎంత వస్తుంది పి ఆఫ్ ఏ. అంటే పి ఆఫ్ ఏ బై బి వాల్యూ అంతా పి ఆఫ్ ఏ. ఇదే విధంగా నువ్వు పి ఆఫ్ బి బై ఏ చేసావు అనుకో అప్పుడు పి ఆఫ్ బి వస్తుంది. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో బి వస్తాయి అంతే. సేమ్ ఏ విధంగా చేసావు ఇది అదేవిధంగా ఇది కూడా కావాలనుకుంటే నీకు పి ఆఫ్ బి వస్తుంది. ఓకే సో ఫస్ట్ మనం ఏదైనా చేస్తాం పి ఆఫ్ ఏ బై బి కావాలి. దీన్ని ఏం రాసుకోవచ్చు పి ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి బై పి ఆఫ్ బి అని రాసుకోవచ్చు. ఓకే సో నాకు ఇక్కడ ఏమవుతుంది పి ఆఫ్ ఏ, ఈ పి అనేది దీన్ని సపరేట్ చేస్తా. పి ఆఫ్ ఏ ప్లస్ సపరేట్ చేసిన మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో అంటే మీకు థియరంలో చెప్పా ఏంటి ఇలా సపరేట్ చేసేటప్పుడు పీతో చేస్తే అంటే ప్రాబిలిటీతో చేస్తే మీకు యూనియన్ అనేది ప్లస్ అవుతుందని చెప్పాను. సో పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి బై పి ఆఫ్ బి. పి ఆఫ్ బి క్యాన్సిల్ అయితే నాకు మిగిలింది అంత పి ఆఫ్ ఏ. అంటే పి ఆఫ్ ఏ బై బి వాల్యూ అంత పి ఆఫ్ ఏ. ఇప్పుడు పి ఆఫ్ బి బై ఏ చేసామనుకో పి ఆఫ్ బి వస్తుంది. ఓకే ఏ బై బి చేసాం బి బై ఏ చేసినా మోడల్ ఒకటే. బట్ ఏ ప్లేస్లో బి చేస్తే బి ఉంటుంది, ఏ ప్లేస్లో ఏ చేస్తే ఏ ఉంటుంది. ఓకే సో ఇది ఈ విధంగా చేయాలి. నాకు ఎంత వచ్చింది పి ఆఫ్ ఏ వచ్చింది. సో ఇది చేసాం కాబట్టి మరి పి ఆఫ్ బి బై ఏ చేయక్కర్లే. ఏ బై బి చేస్తే ఎంత వస్తుంది ఏ వచ్చింది. బి బై ఏ చేస్తే ఎంత వస్తుంది బి వస్తుంది అంతే సింపుల్. సో పి ఆఫ్ ఏ బై బి అంటే పి ఆఫ్ ఏ వచ్చింది. సో పి ఆఫ్ ఏ అంటే క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చారు 0.2. సో ఇప్పుడు మనకేంటి పి ఆఫ్ ఏ బై బి వాల్యూ అంతా 0.2. అంటే ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేస్తాం 0.2. నెక్స్ట్ సెకండ్ది ఏంటి బి బై ఏ.
ఇదేంటి పి ఆఫ్ బి బై అంటే మీకు ఏమని చెప్పాను, పి ఆఫ్ ఏ బై బి చేస్తే పి ఆఫ్ ఏ వచ్చింది, పి ఆఫ్ బి బై ఏ చేశారనుకోండి పి ఆఫ్ బి వస్తుంది. ఓకే, సో పి ఆఫ్ బి ఇస్ ఈక్వల్ టు, ఇది కూడా క్వశ్చన్ అంత ఇచ్చాడు 0.5. మిమ్మల్ని ఏం కష్టపెట్టలేదు, ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు, క్వశ్చన్లో ఇచ్చింది మనకి ఇచ్చారని మనకి వచ్చాయని చూపించడం అంతే, సింపుల్. సో పి ఆఫ్ బి బై ఏ మనకి ఎంత వచ్చింది 0.5. రెండు ఫైండ్ అవుట్ చేస్తాం. రెండు క్వశ్చన్లో మనం ఏం చేయలేదు, పి ఆఫ్ ఏ బై బి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. పి ఆఫ్ ఏ వస్తుంది, అలా ఆ స్టెప్ రాడి వస్తే సరిపోద్ది, పి ఆఫ్ ఏ వస్తుంది, బి బై ఏ చేస్తే పి ఆఫ్ బి వస్తుంది. సో పి ఆఫ్ ఏ లేదంటే మీరు ఇది చేయండి. ఫర్ సపోజ్ నెక్స్ట్ ఫస్ట్లో ఏమి ఇచ్చాడు అంటే నీకు ఇది గుర్తుంటే, ఓకే ఈ ఆన్సర్ ఈ విధంగా వస్తుంది, ఆన్సర్లు గుర్తుంటే అప్పుడు నీకు ఆ ప్రాసెస్ రాకపోయినా పి ఆఫ్ ఏ ఈక్వల్ 0.2, పి ఆఫ్ బి ఈక్వల్ 0.5 రాసేవచ్చు. సో మ్యాథ్స్లో మీరు బట్టి పడడం అనేది సరైన పద్ధతి కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక ఫార్ములా మర్చిపోయినా సమ్ మొత్తం పోతుంది. సో మీకు ప్రాసెస్ నేర్చుకుంటే, కాన్సెప్ట్ నేర్చుకుంటే ఫర్దర్ తర్వాత కూడా మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు గుట్లు లుక్ పెడితే మీకు ఇప్పుడు మార్క్స్ రావచ్చు, కానీ తర్వాత మీరు సఫర్ అవుతారు. సో అలాంటి పనులు చేయొద్దు, చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఈజీ క్వశ్చన్ చెప్తున్నాం కదా, చూస్తున్నారు కదా, చాలా ఈజీ క్వశ్చన్, అందులో లుక్ పడాల్సిన అవసరం అసలు ఏం లేదు. 2 చేస్తాం. ఓకే, సింపుల్గా. థర్డ్ వన్ ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ బి చెప్పాను మీకు. ఇది ఎలాగా అని అంటే చూడండి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, డైరెక్ట్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి, ఇది చెప్పాను మీకు ఆల్రెడీ ఎడిషన్ థియరంలో. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అని చెప్పాను. సో ఫార్ములా పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. పి ఆఫ్ ఏ 0.2, పి ఆఫ్ బి 0.5 అంటే 0.5 ప్లస్ 2 ఎంత అవుతుంది, వెయిట్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి నాన్న, 5 ప్లస్ 2 ఎంత 7 అవుతుందా, ప్లస్ ఇది ఇంటూ అయితే 5 2s అవుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి 0.2 0.5, సో 0 2 ప్లస్ 5 7 అంటే మీకు థర్డ్ ఎంత వచ్చింది 0.7. సింపుల్, డెడ్ ఈజీ క్వశ్చన్స్. అసలు 4 మార్క్స్ కూడా ఇవ్వడానికి లేవు, 7 మార్క్స్ కూడా అట్లా నాకు చెప్పాలంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ అసలు. కానీ మీకు ఎన్ని మార్క్స్కి ఇస్తున్నాడు, 7 మార్క్స్ ఇస్తున్నాడు. సో మిస్ చేసుకోవద్దు. ఓకే, మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి, ప్రాబబిలిటీ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ డెడ్ ఈజీగా ఉంటాయి. ఓకే, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు కాన్సెప్ట్ నేర్చుకొని కొంచెం కాన్సెప్ట్ ఒక 10 to 20 మినిట్స్ కరెక్ట్గా నేర్చుకుంటే ఈజీగా అందులో ఒక 7 వస్తుంది, ఇందులో ఒక 7 వస్తుంది, 4 వస్తుంది. ఓకే, సో మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు, మీ స్కోర్ కూడా ఎక్కడ తగ్గదు. సో ఇలా ఒక ఆర్డర్ వైజ్ చదువుకోండి. నెక్స్ట్ మీకు ఏ చాప్టర్ నుంచి అలాంటి కొంచెం సామాన్లు కూడా ఒక వీడియో చేస్తాం. ఓకే ఫస్ట్ ఇప్పుడు మనది మూడు చేస్తాం అంటే ఏంటి, ఇది ఎంత వచ్చింది, ఇది 0.7 వచ్చింది. ఫైనల్గా మనకి ఇంకేముంది, ఫోర్త్ది ఎంత, పి ఆఫ్ ఏ యూనియన్ బి. ఇదేంటి, ఎడిసన్ థియరం ప్రకారం ఇప్పుడే చెప్పాను మీకు 5 మినిట్స్ ముందు. ఎడిసన్ థియరం ప్రకారం పి ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా ఏమని చెప్పాను, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని చెప్పాను. అదేనా ఫార్ములా, సో అదే ఫార్ములా వస్తావు. బట్ ఇప్పుడు చూడండి, పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఇది ఫార్ములా. పి ఆఫ్ ఏ అంటే ఎంత 0.2, పి ఆఫ్ బి అని ఎంత 0.5, నెక్స్ట్ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి మనం మూడో సాల్వ్ చేసాక ఎంత వచ్చింది 0.7, అదే రాయాలి. విట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత 0.1 మినిట్, సో సరిపోయిందన్న. ఇది ఇంటూ ఎంత అవుతుంది 2 5 10 అంటే 0.1. ఓకే, 10 అన్న 0.1 అన్న ఒకటి. ఓకే, సో ఇప్పుడు 0.ఏ ఇంటర్సెక్షన్ బి ప్లేస్లో మనకి ఎంత వస్తుంది 0.1. గుర్తుపెట్టుకోండి 0.1, సారీ 0.1. సో ఇప్పుడు చూడండి, పి ఆఫ్ ఏ అంటే 0.2 ప్లస్ పి ఆఫ్ బి అంటే 0.5 మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 0.1 ఈజ్ ఈక్వల్ టు చూడండి 0.5 ప్లస్ 0.2 0.7 మైనస్ 0.1. ఓకే, సో ఇప్పుడు 0.7 మైనస్ 1 6 0.6 అంటే నాకు పి ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత వచ్చింది 0.6. సింపుల్, దట్ ఈజ్ ఇంత ఈజీ క్వశ్చన్ నీకు ఏ చాప్టర్లో కూడా కనిపించవు. ఓకే, ఈ క్వశ్చన్కి చూడండి అసలు ఒక స్లైడ్ కూడా లేదు. ఈ క్వశ్చన్కి ఎంత మార్క్స్
7 మార్క్స్. ఓకే, ఇది 4 మార్క్స్కి ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ఇఫ్ ఏ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే పి ఆఫ్ బి 0.6, ఇవే మనకు కావాల్సినవి. పి ఆఫ్ ఏ 0.6, పి ఆఫ్ బి 0.7. ఓకే, ఈ రెండు ఇచ్చేసి చాలు, ఏ అడిగినా ఫైన్ వచ్చేసేవచ్చు మనం. ఓకే, ఏమన్నాడు, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ పి ఆఫ్ ఏ యూనియన్ బి, పి ఆఫ్ బి బై ఏ. ఇక్కడ అదనంగా బి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ అడిగాడు. సో ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ మనకు కొత్త కాదు, ఇంతకుముందు ఆల్రెడీ చేసాం. ఓకే, ఈజీగా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మీకు ఏం చెప్పాను, ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే పాయింట్స్ ఉందో అవి రాసుకోండి. పి ఆఫ్ ఏ 0.6, పి ఆఫ్ బి 0.7. ఓకే, బాగుంది. మీకు ఏమని చెప్పాను నేను, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో మీకు ఇంతకుముందు ఆల్రెడీ మనం ఇక్కడ నేర్చుకున్నాం. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమని చెప్పాను మీకు, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. పి ఆఫ్ ఏ అంటే అంత 0.6, పి ఆఫ్ బి అని అంత 0.7. 0 6 7 42 అయిపోయింది ఒకటి. సింపుల్, డెడ్ ఈజీ క్వశ్చన్స్. 2 మార్క్స్ ఇచ్చినా ఎక్కువే, 2 మార్క్స్ కూడా ఎక్కువే వీటికి. ఓకే, సో కానీ 4 మార్క్స్ కింద వస్తాయి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. 7 మార్క్స్ కింద ఈ క్వశ్చన్ రాదు, వస్తే బై లక్. అవి మ్యాక్సిమం 7 మార్క్స్ క్వశ్చన్స్ కింద మీకు ఫస్ట్లో మీకు చెప్పాను ఎడిసన్ థియరం వస్తుంది ఖచ్చితంగా. ఎడిసన్ థియరం మిస్ అయితే దాని తర్వాత చెప్పిన క్వశ్చన్ వస్తుంది. ఇంకా మిస్ అయితే మీకు ఏ బై బి బై ఏ క్వశ్చన్ చెప్పి ఆ క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ 7 మార్క్స్ క్వశ్చన్స్కి రేర్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ 4 మార్క్స్ కింద రావచ్చు, చూసుకోండి. 4 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 7 మార్క్స్ కింద వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ అవుట్ ఫైనల్ చేస్తాం. ఏంటి ఎంత వచ్చింది, 0.42. సింపుల్, అంతే, ఒకటి అయిపోయింది ఆల్రెడీ. ఇంకెన్నో 2 ఉన్నాయి, సారీ 3 ఉన్నాయి. ఓకే, 3 కాదు 30 పేజీలు చేసేస్తాం. నెక్స్ట్ చూడండి, పి ఆఫ్ ఏ యూనియన్ బి. సెకండ్ ఏంటి, ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి ఏంటిది, ఏ యూనియన్ బి అక్కడ మీకు ఖర్చు అవుతుంది. ఎడిసన్ థియరం ప్రకారం పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, రైట్. సో ఈ ఫామ్ని యూజ్ చేస్తాం. మనకు తెలుసు, మనం ఆల్రెడీ నీట్ నేర్చుకున్నాం కదా. సో ఏం చేసి మీకు ఏమని చెప్పాను, మీకు ఎడిసన్ థియరంలో పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని చెప్పా. ఎడిసన్ థియరంలో మనం డిస్కస్ చేసాం కదా. సో సేమ్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ అంటే క్వశ్చన్లు ఇచ్చాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఏంటి పెద్ద పెద్ద ఈక్వేషన్స్ ఏం కాదు. 0.6 0.7, 0.6 పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి 0.7, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మనం ఫైండ్ అవుట్ చేసాం ఇంతకుముందు. చూడండి, ఇదిగోండి ఏమన్నది, 0.42. ఇన్ ప్లేస్ ఆఫ్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యూ కెన్ రైట్ దిస్ వాల్యూ 0.42. ఓకే, ఇప్పుడు చూడండి 0.6 0.7 ప్లస్ 7 13 1.3 సరిపోయిందా, సరిపోయింది. 1.3 మైనస్ 0.42. ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేయండి. 1.3 0.42, 0.6 కాదు. ఓకే, 10 తీస్తే 8, 12 4, 12లో 4 పోతే 8, 0.88 సరిపోయిందా. సింపుల్, ఇంతే. 4 మార్క్స్ 7 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి వీటి నుంచి. 7 మార్క్స్కి 7 మార్క్స్ తీసేవచ్చు, 4 మార్క్స్కి ఇస్తే 4 మార్క్స్ చేసేస్తాం. ఓకే, సో పి ఆఫ్ ఏ యూన్ బి ఎంత వచ్చింది, 0.88. ఇంకేం అడిగాడు క్వశ్చన్లో, రెండేని అడిగాడు. లేదు ఇంకోటి ఉంది, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్, సారీ పి ఆఫ్ బి బై ఏ ఒకటి ఉంది. నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పా, పి ఆఫ్ బి బై ఏ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, పి ఆఫ్ ఏ బై బి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పాను. సో ఒకసారి చూద్దాం అది. చూడండి, దీని ముందు క్వశ్చన్లో చెప్పా కదా మీకు, ఎక్కడ చెప్పా, పి ఆఫ్ ఏ బై బి, పి ఆఫ్ బి బై ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, పి ఆఫ్ ఏ బై బి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం వాళ్ళు డిస్కస్ చేసాం కదా. సో ఎక్కడ డిస్కస్ చేసాం, ఓకే డిస్కస్ చేసాం, బట్ అది చెరిపిస్తా, మళ్ళీ చెప్తా చూడండి మీకు. అప్పుడు చెరిపిస్తా కదా, ఓకే మళ్ళీ చెప్తా, డోంట్ వరీ.
సో మనకేం కావాలి, పి ఆఫ్ బి బై ఏ ఇదేనా? ఓకే, ఇప్పుడు చూడండి, పి ఆఫ్ బి బై ఏ కావాలి. పి ఆఫ్ బి బై ఏ చేస్తే మనకి ఎంత వచ్చింది, పి ఆఫ్ బి వచ్చింది. సో ఇప్పుడు నేను పి ఆఫ్ బి బై ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయం చెప్తా. ఓకే, సో ఇప్పుడు చూడండి, పి ఆఫ్ బి బై ఏ అంటే ఏంటి, పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ లేదా యూనియన్. ఇప్పుడు చూడండి నాకేం కావాలి, ఇప్పుడు చూడండి, పి ఆఫ్ బి బై ఏ అంటే ఏమని రాసుకోవచ్చు, పి ఆఫ్ ఏ యూనియన్ బి, అంతేనా? దీన్ని బై పి ఆఫ్ ఏ, పి ఆఫ్ ఏ యూనియన్ పి ఆఫ్ బి ప్రాబబిలిటీతో డివైడ్ చేసేటప్పుడు మీకు ఏమని చెప్పాను, ప్రాబబిలిటీతో డివైడ్ చేసేటప్పుడు యూనియన్ ఉంటే ప్లస్ అవుతుందని చెప్పా. మరి ఎయిట్ సింతరం డిస్కస్ చేసామా. సో పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి బై పి ఆఫ్ ఏ, పి ఆఫ్ ఏ క్యాన్సిల్. సో మనకి ఎంత మిగులుతుంది, పి ఆఫ్ బి. ఓకే, మరి ఎంత వచ్చింది, పి ఆఫ్ బి. ఓకే, ఇప్పుడు అర్థమైందా, పి ఆఫ్ బి బై ఏ వాల్యూ అంతా పి ఆఫ్ బి. ఇది అక్కడ ఈ విధంగా పి ఆఫ్ ఏ బై బి చేసాం, ఇప్పుడు పి ఆఫ్ బి బై ఏ చేసాం. ఓకే, మనకి ఎంత వచ్చింది, పి ఆఫ్ బి. పి ఆఫ్ బి అంటే మన క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు చూడండి, 0.7. ఇన్ ప్లేస్ ఆఫ్ పి ఆఫ్ బి కెన్ రైట్ దిస్ వాల్యూ 0.7. ఇప్పుడు చూడండి మనకి 0.7 అంటే పి ఆఫ్ బి బై ఏ వాల్యూ అంతా 0.7. అయిపోయి 3 ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడే. అర్థమైందా. సో ఇంకేం మిగిలాయి, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్ మిగిలింది, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్. సో నేను ఆల్రెడీ మీకు చెప్పా, దీని గురించి మళ్ళీ చెప్తాను చూడండి. పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఎక్కడ రాయినా కనిపిస్తుందా, కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్, ఇంకేమన్నాడు, ఇంటర్సెక్షన్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అన్నాడు. ఓకే, సో ఫర్ సపోజ్ ఇది పి ఆఫ్ ఏ మార్జినల్స్ అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ పి ఆఫ్ ఏ అవుతుంది. ఏమవుతుంది, 1 మైనస్ పి ఆఫ్ ఏ. ఫర్ సపోజ్ పి ఆఫ్ బి అనుకోండి, పి ఆఫ్ బి మాడ్యులస్ అనుకోండి, ఇక్కడ రాస్తా చూడండి, పి ఆఫ్ బి మాడ్యులస్ అనుకోండి 1 మైనస్ పి ఆఫ్ బి అవుతుంది. పి ఆఫ్ ఏ అయితే 1 మైనస్ పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి అయితే 1 మైనస్ పి ఆఫ్ బి. అప్పుడు మీకు ఇక్కడ ఏముంది, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అని ఉంది. అంటే ఏంటి, పి ఆఫ్ ఏ యూనియన్ బి మాడ్యులస్ అని అర్థం. ఇలా ఉంటే అప్పుడు మీకు ఏమవుతుంది, 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అవుతుంది, అంతేనా. ఇది చూడండి, ఏ కాంప్లిమెంట్ ఒకటి తీసుకున్నాం, ఏ కాంప్లిమెంట్ అంటే ఏ మాడ్యులస్ అని అర్థం. ఏ మాడ్యులస్ అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ. ఒకవేళ బి ఉంది, సో పి ఆఫ్ బి మాడ్యులస్ అంటే 1 మైనస్ పి ఆఫ్ బి. ఇంకా ఈ రెండు లేకుండా ఇంకేముంది, ఏ బి రెండు ఉన్నాయి. సో ఏ మాడ్యులస్ బి మాడ్యులస్, అప్పుడు ఏమో మాడ్యులస్ ఎన్ అంటే ఇంటర్సెక్షన్కి మాడ్యులస్ అయితే ఏమవుతుంది, యూనియన్ కింద చేంజ్ అవుతుంది కదా. సో ఇంటర్సెక్షన్కి మాడ్యులస్ అయితే యూనియన్ కింద చేంజ్ అవుతుంది, ఈ రెండు మాడ్యులస్ ఉంటుంది కదా. సో అదే విధంగా ఏ ఈ ఇంటర్సెక్షన్ మాడ్యులస్ అయితే ఏమవుతుంది, యూనియన్ కింద చేంజ్ అవుతుంది. సో ఏ యూనియన్ బి మాడ్యులస్. ఓకే, సో ఇప్పుడు ఇలా ఉంటే మనకి ఏంటి ఫార్ములా, 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. ఓకే, ఇలా ఉంటే మీకు ఏ ఫార్ములా, 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. స్టెప్ ఎలా వస్తుంది అర్థమైంది కదా, 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. అర్థమైంది కదా. సో ఇంతే సింపుల్, ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మనకి ఎంత వచ్చింది, 0.88. అదే రాయండి. ఇప్పుడు ఈ రెండు సాల్వ్ మైనస్ చేయండి, 1.00 రెండు ఉన్నాయి కదా. సో 0.88. ఓకే, ఇప్పుడు చూడండి 10 మైనస్ 8 అంటే 2, 9 ఉంటుంది, 9 మైనస్ 8 1, ఇక్కడ మరి 0.12 సరిపోయిందా, సరిపోయింది. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ వాల్యూ అంతా 0.12. ఇది అర్థమైందా. ఈ విధంగా సాల్వ్ చేయాలి, చాలా సింపుల్. ఏమని ఇక్కడ ఒకటి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ ఏ యూనియన్ బి, పి ఆఫ్ బి బై ఏ, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అండ్ బి కాంప్లిమెంట్ సాల్వ్ చేసామా.
ఈ విధంగా సాల్వ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ప్రాబబిలిటీలో